ఆంధ్రప్రదేశ్లో వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 9.74 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. రాష్ట్రంలో తలసరి అప్పు 1.44 లక్షలుగా ఉందని చెప్పారు. వైకాపా హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉండటంతో ఆదాయం తక్కువ వస్తోందని తెలిపారు. సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా 76,195 కోట్లు తగ్గిపోయిందని తెలిపారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేశారన్నారు. 33 విభాగాల్లో ఉన్న 4,700 కోట్లు మళ్లించారని, విశాఖపట్నంలో 1,942 కోట్ల విలువైన ఆస్తులు తాకట్టు పెట్టారన్నారు. స్థానిక సంస్థల నుంచి 3,142 కోట్లు, డీ స్కామ్ల నుంచి 266 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగులు సేవింగ్స్ 5,243 కోట్లు మళ్లించారని చంద్రబాబు తెలిపారు. మన స్టేట్ కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే, నెక్స్ట్ ఇది ఈ రోజు అప్పు 2019 మార్చికి 3,75,000 కోట్లు, 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, కార్పొరేషన్స్ అన్ని కలిపి. అందుకే అక్కడ చూపించాం. గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ 80,914, కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్లు, పవర్ సెక్టర్ 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే 1,13,244 కోట్లు. ఆ కాంట్రాక్ట్లు కూడా. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ 21,940 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని 1,196 కోట్లు. అంటే ఇప్పుడు మొత్తంగానే మనం చూస్తే 1,13,000 కోట్లు, 22,000 కోట్లు. ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు, మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు.